చంద్రబాబు గారి ఫోటో వేసి నా ఫోటో వేసి ఒకటే చెప్తా ఉన్నారంట, వీళ్ళు వస్తే చర్చిలకు ఇబ్బంది అవుద్ది అని అంటే ఒకటే చెప్తా ఉన్నా. నేను సినిమాలని ఆ రోజు నేను ఆశించా, నేను జానీ అనే సినిమా తీయడానికి. ఓట్లు పడతాయనా? లేదు. సమాజం అందరూ బాగుండాలి. ఎంతసేపు హీరోలు ఒక మతం నుంచే కాదు వేరే మతం నుంచి రావాలని కూడా ఆలోచించాం. అందుకే జానీ అని పెట్టాను దానికి. అలాంటి నేను నా బిడ్డలే, తల్లి ఆర్థడాక్స్ క్రిస్టియన్ అంటే నా బిడ్డలకి చాయిస్ ఇచ్చాను. దేవుణ్ణి మీరు ఏ రూపంలో కొలుచుకుంటారా? జీసస్ క్రైస్ట్ గా కొలుచుకుంటే సంతోషం. నేను ఎవరిని, నా బిడ్డల్ని కూడా మీరు ఏ మతంను ఏ ధర్మాన్ని మీ గుండెల్లో వెలుగొస్తో ఆ ధర్మాన్ని పాటించమని చెప్పి అలాంటి వాడిని. అలాంటి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెల్లో స్ఫూర్తి నింపుకున్న వాడిని. అలాంటి నేను ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఉండి ఎన్డీఏ కూటమి ఇంత బలంగా ఉండి ఏ రోజన్నా సరే అలాంటి పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తావా? నేను అన్న సందర్భం ఒకటి చెప్తాను. ఒక చర్చికి వెళ్ళి జీసస్ క్రైస్ట్ ని కొలుస్తూ ఒక చర్చికి వెళ్ళి అక్కడ హిందూ ధర్మాన్ని మీకు ప్రచారం చేయడం తప్పా కదా మీరు చెప్పండి. ఒక మస్జిద్కి వెళ్ళి అన్యమత ప్రచారం తప్పా కదా మీరు చెప్పండి. అలాగే ఒక తిరుమలకి వెళ్ళి అన్యమత ప్రచారం తప్పు, అలాగే మీరు అక్కడ చేయొద్దని అన్నాను తప్ప ఎప్పుడు కూడా నేను క్రిస్టియానిటీని ఖండించలేదు. గుండెల్లో పెట్టుకున్న వాడిని క్రిస్టియానిటీని. దానికి ఉదాహరణే మొన్న పిఠాపురం వెళ్ళగానే 110 సంవత్సరాల బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నవాడిని, జీసస్ ఆశీస్సులు తీసుకున్నవాడిని. చాలా మందికి మీకు తెలుసో తెలీదో, జగన్ ఎప్పుడు వెళ్ళాడో తెలీదో జెరూసలేం. నన్ను భగవంతుడు సినిమాల్లో 2007లో నన్ను జెరూసలేం పిలిపించుకున్నాడు భగవంతుడు. అక్కడికి వెళ్ళాను. ఆ రోజున జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం, పుట్టిన ఇల్లు, ఆయన సిలువేస్తే ఆయన నడిపించిన దారి, అదంతా నాకు భగవంతుడు నా కనుకరించి అక్కడి దాకా తీసుకెళ్లాడు. అలాంటి నేను ఏ రోజున కూడా మేము కూర్చోవస్తే క్రిస్టియానిటీకి ఇబ్బంది వస్తుందని చెప్పి జగన్ ప్రచారాన్ని మీరందరూ తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నాను, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు బాగుండాలి, అందరి దేవుళ్ళని గుండెల్లో పెట్టుకున్న నేల ఇది. అందుకని దయచేసి పాస్టర్లకి, ఫాదర్లకి, రెవరెండ్లకి, క్రిస్టియానిటీని పాటిస్తున్న ప్రతి ఒక్క సోదరుడికి, సోదరీమణికి నేను గుండెల లోతులోంచి చెప్తున్నాను, మీ మీద ఈగ వాలితే మేము ఎదురొచ్చి మీకు అండగా నిలబడేవాళ్ళం.